హాయ్ అండి, బెల్లం జిలేబీలు అయితే చేసుకుందాము. 2 గ్లాసుల వరకు మైదా పిండి తీసుకున్నాను. 1 స్పూన్ వరకు ఉప్మా రవ్వ, చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్ బాగా కలిసేటట్టు కలుపుకొని కొద్ది వాటర్ పోసి మనం దోశల పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. కాస్త చిక్కగానే కలుపుకోవాలి. చాలామందికి పాల కవర్లో కానీ నార్మల్ ఏదైనా గట్టి కవర్ తీసుకొని వాటికి చిన్న హోల్ చేసుకొని దాంట్లో పిండుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామందికి రాదు, ఆ కవర్లో మనకి పిండడానికి రాదు, చెయ్యి కాలుద్దేమని భయపడే వాళ్ళు నాలాగా బాటిల్లో వేసుకొని పిండుకోండి. ఈ బెల్లం సిరప్ అనేది కాస్త చిక్కగానే రావాలి. గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. 2 యాలకులు, 1/2 స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసి వడగట్టుకోండి. నేను బెల్లంలో ఏమైనా ఉంటాయని వడగట్టుకుంటున్నాను. అలా మూత పెట్టి సైడ్కి పెట్టేసుకొని, చూసారు కదా, మనం సైడ్కి పెట్టుకున్న మైదా పిండి చక్కగా ఇలా బాటిల్లోని ఏవైనా మనం కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, దానికి ఒక హోల్ చేసేసి వేడి ఆయిల్లో ఇలా వేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది కదా. మనకి చాలామంది కవర్లో పిండనకి రాని వాళ్ళు ఇలా చేయండి, లేదంటే కవర్లో కూడా పిండుకోండి. చక్కగా ఉల్టా పల్టా వేసుకొని జరసేపు వేపుకొని ఆ బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసేసుకుంటే పాకం అంతా కూడా పట్టేసుకొని చక్కగా మనకి కరకరలాడుతూ జిలేబీలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మీరు ఒకటి గమనించారో లేదో, ఫుడ్ కలర్ అయితే అస్సలు వేసుకోలేదు. బెల్లం జిలేబీలకి ఫుడ్ కలర్ అసలు అవసరమే లేదు. మనకి షుగర్ అయినా సరే ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి వాడకపోవడమే మంచిది. చూసారు కదా, ఒక్కొక్క వాయి తీసి వేసుకొని ఇటు అటు వాటంతలు అవే వచ్చేస్తాయండి పైకి. తర్వాత ఉల్టా పల్టా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయిన వరకు వేపుకొని ఆ పాకంలో వేసేసుకుంటే వెంటనే బెల్లం పాకం అనేది బాగా పీల్చుకొని మనకు కరకరలాడుతూ ఉంటాయి. చూసారు కదా, చాలా చక్కగా ఎట్లా కొరికితే అట్లా జిలేబీలు చాలా కరకరలాడుతూ జ్యూసీగా మొత్తం పాకం అంతా కూడా లోపల పట్టుకొని తిన్న కొలది ఎన్ని తింటున్నాము కూడా మర్చిపోతాము. బెల్లం టేస్టు చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.